ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో టాప్ 50 ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ టాప్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో. సో ఈ వీడియోలో అయితే మీరు అంటే లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు ఏ చాప్టర్లో ఎన్ని 2 మార్క్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో వీటిని ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం ఓకేనా మీకు ఫుల్ మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏపీ అండ్ డిఎస్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, వన్ ఇయర్ క్లాసెస్ ఉన్నాయి, 1B క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మనకి జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ 2 మార్క్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. సో వీటిని మీరు నోట్ స్లోగా నేను స్క్రోల్ చేస్తాను ఓకేనా. చూడండి, ఫస్ట్ వన్ ఐసోథెర్మ్స్, ఐసోబార్స్, ఐడియల్ గ్యాస్ ఓకేనా. నెక్స్ట్ 4th వన్, 5th వన్, ఇవన్నీ మీకు తెలిసినవి ఆల్రెడీ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఈ క్వశ్చన్స్ కానీ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనా. 6th వన్, 7th వన్, 8th వన్ ఇవి కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా వస్తాయి ఓకేనా. ఇవి కూడా మీరు చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ 8th వన్ వరకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఉండే 2 మార్క్స్ అండి. అలాగే నెక్స్ట్ 9th వన్ టు 10th వన్, 11th వన్ ఓకేనా. ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడం ఓకేనా, నెంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేయడం. సో ఇటువంటివన్నీ మనకి స్టాయికియోమెట్రీలో స్టార్ట్ అవుతాయి ఓకేనా. వాట్ ఈజ్ ఏ రిడాక్స్ కాన్సెప్ట్ ఓకే. ఇంకా రిమైనింగ్ కూడా చూద్దాం ఓకే. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇది ఫస్ట్ పేజ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా 14, 15 ఇవేంటంటే ఈ క్యాలిక్యులేట్ చేయడం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ క్యాలిక్యులేట్ చేయడం మీకు ఇక్కడ స్టాయికియోమెట్రీలో ఇవి వస్తాయి. సో ఇవి కూడా మీకు ఇంపార్టెంట్ 2 మార్క్సే ఓకేనా. ఇవి ప్రీవియస్ ఇయర్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాయే మీకోసం అయితే ఈ వీడియో ఓకేనా. సో ఖచ్చితంగా అయితే దీనికి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి ఓకేనా. సో ఇక్కడ 15th వరకు స్టాయికియోమెట్రీ, 16th వన్, 17th వన్, 18th వన్ ఇక్కడ చూడండి 16th వన్, 17th వన్ మీకు ఎందులో వస్తుందంటే థెర్మోడైనమిక్స్లో వస్తుంది ఓకేనా. నెక్స్ట్ హోమోజీనియస్, హెటరోజీనియస్ ఈక్విలిబ్రియం ఇవి ఎక్కడ వస్తున్నాయి అంటే మనకి కెమికల్ ఈక్విలిబ్రియంలో వస్తాయి. అలాగే ఇది కూడా యాసిడ్ బేసిస్లో వస్తుంది, బ్రాన్స్టెడ్ బేస్ అనేది, లూయిస్ యాసిడ్, ఇవన్నీ కూడా ఏంటంటే యాసిడ్ బేసెస్ కెమికల్ ఈక్విలిబ్రియంలో ఉండే 2 మార్క్స్ అండి. సో ఇక్కడ చూడండి థెర్మోడైనమిక్స్లో ఓన్లీ 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే దీంతోపాటు రిమైనింగ్ మీకు 4 మార్క్స్లో వస్తుంటాయి ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. కానీ ఇందులో మనకు 2 మార్క్స్ ఆల్రెడీ ఇచ్చేసాము. బట్ ఇది హెస్లా కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్, అది ఆల్రెడీ 4 మార్క్స్లో చదివేస్తారు కనుక మరి ఇవ్వలేదు నేను ఓకేనా. సో కొంచెం థెర్మోడైనమిక్స్లో కొంచెం ఎక్కువ చదివితే ఓకే మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ pH సమ్స్ అయితే పాసిబుల్ అయితే చేయండి, బట్ అయితే ఎక్కువ ఎగ్జామ్స్లో అయితే వీటిని ఇవ్వలేదు ఓకే. ఇన్ కేస్ ఇస్తారేమో అని మీకు ఇవ్వడం జరిగింది అంతే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది మనకి ఎక్కడ వస్తుంది అంటే సిన్ గ్యాస్ ఓకేనా. 14th గ్రూప్లో ఉంటుంది సిన్ గ్యాస్ అనేది. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం బల్ట్ ఇన్ ది ఎయిర్, ఇది మనకి మీకు ఏంటంటే S బ్లాక్లో వస్తుంది. అలాగే జిప్సమ్ కూడా S బ్లాక్లోనే వస్తుంది, ఇది కూడా S బ్లాకే. ఇక్కడ సిన్ గ్యాస్ అనేది మీకు హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్లో రావచ్చు ఓకేనా. అలాగే కోల్ గ్యాసిఫికేషన్ కూడా మీకు హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్లో వస్తుంది. బట్ ఇవి అంటే మనం సేఫ్ జోన్లో ఉండడం కోసం చదువుకోవాలి, బట్ ట్రై చేయండి ఓకే. నెక్స్ట్ ఇవి మాత్రం ఇంపార్టెంట్, 24 నుంచి ఇంపార్టెంట్ ఓకేనా. 24, 25, 26, 27 ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టడీ మెటీరియల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, PDFs IPEకి ఓకేనా. సో ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అది హెల్ప్ అవుతుంది, ఎందుకంటే జనరల్గా ఎక్కువగా మెయిన్స్ నీట్ చదివే స్టూడెంట్స్ అయితే IPE మీద పెద్దగా ఇంట్రెస్ట్ పే చేయరు, బట్ IPE కూడా వాళ్ళకి ఇంపార్టెంటే. సో వాళ్ళ కోసం అయితే ఇవి హెల్ప్ అవుతాయి. ఇక్కడ చూడండి మ్యాథ్స్లో అయితే ఇది మ్యాక్సిమం అందరికీ ఉన్నాం. మ్యాథ్స్లో అయితే ఈజీగా 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు ఓకేనా. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి.
ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా 4 సబ్జెక్ట్స్ 120 రూపీస్ మాత్రమే. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇది ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం 95% మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. ఓకేనా, సో మీకు ఇన్ కేస్ అవసరమైతేనే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి నెక్స్ట్ దాని కంటిన్యూషన్ అండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనర్ట్ పేర్ ఎఫెక్ట్ అండి. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ బోర్జైన్, వాట్ ఈజ్ ఇట్స్ కామన్ నేమ్. ఇక్కడ ఇవి ఏంటంటే మనకి ఎందులో వస్తాయంటే 13th గ్రూప్లో వస్తాయి. బట్ 13th గ్రూప్లో 2 మార్క్స్ రేర్గా అడుగుతుంటాడు. ఓకేనా, గివ్ 2 యూజెస్ ఆఫ్ అల్యూమినియం. నెక్స్ట్ బోరిక్ యాసిడ్ స్ట్రక్చర్ అండి, హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బనిన్, ఇది 14th గ్రూప్లోకి వస్తుంది. కార్బోనేటు, డైమండ్, ఓకేనా, గ్రాఫైటు, ఫుల్లరెన్స్. నెక్స్ట్ వై CO ఈజ్ పాయిజనస్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎలక్ట్రోపీ. నెక్స్ట్ మ్యాన్ మేడ్ సిలికేట్స్ అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే 14th గ్రూప్లో వస్తాయి. గ్రాఫైట్ ఫంక్షన్ యాజ్ ఏ లూబ్రికెంట్. నెక్స్ట్ గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్. వాట్ ఈజ్ సింథసిస్ గ్యాస్, వాట్ ఈజ్ ప్రొడ్యూసర్ గ్యాస్. ఇవన్నీ కూడా ఏంటంటే 14th గ్రూప్లో వస్తాయి. నెక్స్ట్ గివ్ యూజెస్ ఆఫ్ CO2 ఇన్ ఫోటోసింథసిస్. రైట్ ది యూజ్ ఆఫ్ ZSM5. వాట్ ఈజ్ ది యూజ్ ఆఫ్ డ్రై ఐస్. ఇవన్నీ 14th గ్రూపే. అంటే 14th గ్రూప్లో మీకు 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఏదో ఒకటి ఫిక్స్ కాకుండా రెండు, ఒకసారి 2 మార్క్స్ వస్తే ఇంకొకసారి 4 మార్క్స్ రావడం అలా జరుగుతుంది. సో అందుకోసం అయితే ఈ 2 మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హౌ ఈజ్ వాటర్ గ్యాస్ అండ్ ప్రొడ్యూసర్ గ్యాస్ ప్రిపేర్డ్. సో ఇవన్నీ ఏంటి అంటే మీకు ఇవి 14th గ్రూప్లో ఉండేవి 2 మార్క్స్ అండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చూడండి 44, 45 ఇక్కడ మీకు తీసుకున్నాం కదా. సో ఇవి ఏంటి అంటే ఆర్గానిక్లో ఉండే 2 మార్క్స్ అండి. చూడండి ఇవి క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. మనకి ఇంకా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంది, అది కూడా చూద్దాం. చూసారు కదా, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ రైట్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ ట్రైక్లోరోఎథనాయిక్ యాసిడ్. ఓకేనా, నియోపెంటేను. నెక్స్ట్ పీనైట్రో బెంజాల్డిహైడ్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రోమటోగ్రఫీ. అంటే ఇవి మనకి సేఫ్ జోన్లో ఉండడం కోసం అండి. ఓకేనా, నెక్స్ట్ మరికొన్ని చూద్దాం. ఓకేనా, ఎడిషనల్గా మరొక 4 క్వశ్చన్స్ అండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా ఏంటంటే 13th గ్రూపు, ఇంకా ఫస్ట్ 2 13th గ్రూప్ అండి. నెక్స్ట్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే S బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంది, అవి కూడా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం చూడండి మీకు ఇక్కడ థర్మోడైనమిక్స్ కనిపిస్తుంది కదా. ఈ థర్మోడైనమిక్స్లో మనం ఆల్రెడీ పైన ఓన్లీ 2 మార్క్స్ మాత్రం ఇచ్చాము. సో ఇందులో కొంచెం ఎక్కువ ఇచ్చాను చూడండి. ఆ 2 కూడా దీంట్లో ఉన్నాయి, బట్ ఇందులోనే చదువుకోండి. ఒక 4-5 ఎక్సెస్ ఉన్నాయి. సో ఇది చదువుకుంటే ఎందుకంటే 2 మార్క్స్ వచ్చినా మనం ఈజీగా రాయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అలాగే మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో కూడా 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తేనే మనకు ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. లేదంటే మాత్రం అంటే వెయిటేజ్ ఎక్కువ కనుక సో ఖచ్చితంగా వీటిలో అంటే ఒక 34 to మీకు ఇక్కడ 42 వరకు అంటే మీకు ఎన్ని వస్తున్నాయి 1 2 3 4 5 6 7 8 9 ఓకేనా. ఈ 2 మార్క్స్ కానీ మీరు నేర్చుకుంటే అంటే మనం అక్కడ హెడ్డింగ్లో 50 అన్నాము, బట్ ఒక 7-8 ఎక్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో దానికోసం మీరు ఏమైనా ఫీల్ అవ్వద్దు. సో ముందు ఇవి నేర్చుకుంటే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ వీడియోలో ఎన్నైతే 2 మార్క్స్ చెప్పుకున్నామో సో వాటిని మాత్రం చదువుకోండి. బట్ ఇక్కడ కొన్ని చాప్టర్లు మీకు వీడియోలోనే చెప్పుకున్నాం, అంటే ఈ చాప్టర్లో రావచ్చు రాకపోవచ్చు అని అటువంటి కొంచెం లాస్ట్కి పెట్టేసి అవి లాస్ట్ టైంలో నేర్చుకోండి. ఓకేనా. సో స్టూడెంట్స్ ఇది ఏంటంటే మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండి. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం నేను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. దీని యొక్క డిస్క్రిప్షన్లో ఓకేనా కెమిస్ట్రీ 1A 1B క్లాసెస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.